యాదగిరి గారు మరి ఇప్పుడు తయారు చేయబోయే రెసిపీ ఏంటి? కివి లస్సీ. కివి లస్సీ. ఓకే, అంటే వీటి కాంబినేషన్ రెండు బాగుంటాయి అయితే. అవునండి. సో కివి లస్సీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? పెరుగు, పంచదార, కివి క్రష్. సో వ్యూవర్స్, కివి లస్సీ కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా యాదగిరి గారు. నెక్స్ట్ తయారు చేసే విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? లేదు, సింపుల్ చిటికెలోనే మనం ఒక మంచి లస్సీని తయారు చేసుకోవాలి. ఓకే, లస్సీ అంటే కొంచెం ప్రిపరేషన్ చాలా ఉంటుందని తెలుసు నాకు. మీరేమో చిటికెలో అంటున్నారు. మనం ఏవి చేస్తే చిటికెలోనే చేసేస్తాం. అంతే. ఓకే సరే, అయితే ఇప్పుడే చిటికెలోనే చేసేద్దాం. ఈ లస్సీ చూస్తూ ఉండండి. ఓకే, పెరుగు, గడ్డ పెరుగు కదా? అవును. మీగడతో కూడిన పెరుగునా? సింపుల్గా పంచదార. ఓకే, మనకు రుచికి సరిపడా పంచదార. ఇప్పుడు ఇక్కడ కివి క్రష్. ఓకే, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మార్కెట్లో అవైలబుల్ దొరుకుతుంది. మనం ఇందులో కివి క్రష్ కొంచెం. ఓకే, మీరంటే బాగా ఎక్స్పర్ట్ కాబట్టి టకా క్వాంటిటీ వేసేస్తున్నారు. ఎంత క్వాంటిటీ? ఒక గ్లాసుకు ఒక స్పూన్, టేబుల్ స్పూను కివి క్రష్ వేసుకున్నట్టయితే పంచదార, మనకు పంచదార రుచికి సరిపడా. మనం ఎక్కువ వాడితే ఎక్కువలాగా వాడుకోవచ్చు. లేదు, ఇందులో క్రష్లో కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం షుగర్ అవాయిడ్ చేసేవాళ్ళు షుగర్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము మంచిగా చిక్కగా ఇలా లస్సీలాగా కలుపుకోవచ్చు. లేదు, సల్లకవ్వం ఉంటే సల్లకవ్వంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే మజ్జిగ కవ్వాలు ఉంటాయి కదండి ఇండ్లలో, సో దాంతో కూడా చేసుకోవచ్చు. అంటే ఎవ్వరికి ఏది అందుబాటులో దొరకకపోతే అందుబాటులో దొరికే విధానాన్ని మనం ఇక్కడ తయారు చేస్తాం. అవును, దేనికోసం ఏది ఆగక్కర్లేదు. మనకు రెసిపీస్ కావాలి అనుకుంటే ఉన్నవి అందుబాటులో ఏవే ఉంటాయో వాటన్నిటితో చేసుకోవచ్చు అని యాదగిరి గారి ఉద్దేశం. అవును, ఇలా తయారు చేసేసాము. ఆల్రెడీ అయిపోయింది. క్రీమీ వచ్చేసింది. క్రీమీగా అంటే రెగ్యులర్గా ఉండే లస్సీకి భిన్నంగా మనం ఇంట్లో ఒక కొత్త లస్సీ చిటికెలోనే మీ ఇంట్లో తయారు చేసి వచ్చిన ఏంట్రా ఇంత చిటికెలోనే ఇంట్లోకి వెళ్ళేసి అలా వచ్చేస్తే కొత్త లస్సీ తయారైపోయింది. అందరు కూడా అరే ఏంటి అసలు ఇలా ఇంట్లోకి వెళ్ళేసి వచ్చేసేవాళ్ళు ఒక మంచి లస్సీ ఇచ్చారు, బా ఫెంటాస్టిక్ అని చెప్పి మీ అందరినీ కూడా శబాష్ అనిపించుకునేలా మీరు తయారు చేసి మీ అతిథులకు ఇవ్వచ్చు. అయిపోయింది. సింపుల్. ఇప్పుడు మీరు ఈ లస్సీ టేస్ట్ చేసి నిజంగా ఇంత సింపుల్గా చేస్తే ఏముందిలే అని చెప్పి అందరు అనుకుంటే ఎలా ఉంది అనేది వాస్తవం నువ్వు చెప్పాలి. ష్యూర్గా. కివి లస్సీ అంతేనా? అంతే, సూపర్. ఇక్కడ చిటికెలోనే కివి లస్సీ రెడీ అయిపోయింది. మరి దీని రుచి స్వాతి గారు అడిగి తెలుసుకో. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, యాదగిరి గారు ప్రిపేర్ చేసిన కివి లస్సీ చిటికెలో రెడీ చేసేసారు. సో ఈ కివి లస్సీ నా చేతిలో రెడీగా ఉన్నాయి. అమ్మో, ఈ గ్లాసులు కదండి, కింద పెట్టేసి జాగ్రత్తగా తాగేద్దాం. చాలా బాగుంది. మంచి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇందాక అన్నారు కదా ఒక స్నాక్ ఐటమ్, మనకి ఎగ్ మహారాణి పరిచయం చేశారు కదా, సో దాంతో ఈ కాంబినేషన్ కివి లస్సీ కనుక తీసుకొని రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. సో ఈ కివి లస్సీ మీ ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఎవరైనా మనకి చుట్టాలు ఎవరైనా సడన్గా వస్తే ఏమీ అవైలబుల్గా లేకపోతే ఈ కివి క్రష్ అండ్ కర్డ్ కొంచెం పంచదార ఈ మూడు కలిపిస్తే మంచి మాక్టైల్ లాంటి లస్సీ మీకు రెడీ అయిపోతుంది. సో చక్కగా ఉంది, టేస్ట్ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఏమంటారు, మీ ఇంటికి వచ్చిన చుట్టాలను కూడా చాలా సంతోషపెట్టచ్చు. యాదగిరి గారు చాలా టేస్టీగా ఉందండి కివి లస్సీ. సింపుల్గా చిటికలోనే చేశారు, కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా చెప్తారు ఇంకా దీని గురించి? థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనకు ఇప్పుడు సమ్మర్ సీజన్గా ఉంది కాబట్టి చల్లగా కూల్గా మీ ఇంట్లో కూడా మంచి తొందరలో ఒక మంచి లస్సీని రెగ్యులర్గా పెరుగుతో అందరూ చేస్తూ ఉంటారు. బట్ కొంచెం టిప్పును యాడ్ చేయగలిగితే, దాంట్లో ఒక రెసిపీ యాడ్ చేస్తే మంచి అద్భుతమైన రుచిని మీ ఇంట్లో మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఉలవచారులో ఉన్న కొత్త రెసిపీస్ అన్నీ మాకు పరిచయం చేస్తున్నారు. అండ్ కొత్తగా లాంచ్ చేయాలి అనుకోబోతున్న రెసిపీస్ కూడా మా కోసం పరిచయం చేస్తున్నందుకు మరి యాదగిరి గారికి మనందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
చూసారు కదండి, మరి ఉలవచారు రెస్టారెంట్లో సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు సూపర్ డూపర్ రెసిపీస్ని పరిచయం చేశారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.